హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అప్పు కావ్య మాటల ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని యామిని చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన రాజు. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా రాజ్ తీసుకువచ్చిన ఫ్రూట్స్ తినడంతో ఇక వాళ్ళకైతే మత్తుగా అనిపిస్తుంది. ఇదేంటండి, మీరు ఏ ఫ్రూట్స్ తీసుకువచ్చారు, ఇలా మత్తుగా ఉంది అంటూ కావ్య అయితే అడుగుతూ ఉండగా, ఈ ఫ్రూట్స్ తినేవే, కాకపోతే మనం పొద్దున్నుంచి అలసిపోయి ఉన్నాము కదా, అందుకని అలా అనిపిస్తున్నట్టుంది అంటూ రాజ్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక ఇద్దరు కూడా అక్కడే ఫ్రూట్స్ తిని ఇక ఏదో తెలియని మత్తులో ఇద్దరు కూడా డాన్స్ అయితే చేస్తూ ఉంటారు. ఇద్దరు కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ డాన్స్ వేస్తూ ఇక ఒకరి మనసులో ఉన్న ఒకరి మాటలనైతే బయట పెట్టుకుంటారు. ఇద్దరు కూడా ఇక మత్తుగా పడుకుని ఉంటారు. ఇంతలో రౌడీలైతే మొత్తం వెతుకుతూ ఉంటారు. ఎక్కడా కూడా రాజ్ కావ్య కనిపించరు. ఇక మరొక వైపు అప్పు కూడా రాజ్ కావ్య గురించి వెతుకుతూ ఉంటుంది. ఎక్కడా కూడా కనిపించకపోయేసరికి అప్పు కూడా చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి, అక్క బావ ఎక్కడికి వెళ్ళిపోయారు, అసలు ఇక్కడ ఎక్కడా కూడా కనిపించడం లేదు, ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పు. అయితే ఇంతలో అప్పుకి అపర్ణ అయితే ఫోన్ చేస్తుంది. అప్పు, రాజ్ కావ్య ఎక్కడైనా కనిపించారా, నువ్వు వాళ్ళని పట్టుకున్నావా అంటూ అడుగుతూ ఉండగా, అత్తయ్య నేను కూడా అదే పని మీద ఉన్నాను, ఇక్కడ అడవిలో మొత్తం అంతా వెతుకుతున్నాను, వేరే టీమ్ బృందాన్ని కూడా రప్పించాను, అందరూ కూడా అడవిలో వెతుకుతూ ఉన్నారు, ఎక్కడా కూడా అక్క బావ జాడ కనపడలేదు, ఇక్కడ కారు ఆగిన చోటే నేను కూడా మొత్తం వెతుకుతున్నాను అంటూ అప్పు అయితే చెప్తూ ఉంటుంది. అప్పు, ఎలాగైనా సరే వాళ్ళని కాపాడప్పు, వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే నా గుండె తట్టుకోలేదు, ఇప్పటి వరకు నా కొడుకు పోయాడు అన్న బాధలోని నేను దుఃఖంలో మునిగిపోయాను, కావ్య కారణంగా ఇప్పుడు తేలుకున్నాను, నా కొడుకు బ్రతికే ఉన్నాడని కావ్య ఎప్పుడైతే చూపించిందో వాణ్ణి చూసుకుని మళ్ళీ నా ఆశలన్నీ చిగురించాయి, ఇప్పుడు వాళ్ళిద్దరికీ గనుక ఏదైనా జరిగితే నా గుండె ఆగిపోతుందప్పు అంటూ చెప్తూ ఉంటుంది. అపర్ణైతే, అయ్యో అత్తయ్య, మీరు బాధపడకండి, ఖచ్చితంగా అక్క బావకి ఏమీ కాదు, నేనున్నాను కదా వాళ్ళని కాపాడడానికి, నేను వాళ్ళని కాపాడి తీసుకువస్తాను అంటూ చెప్తూ ఉంటుంది అప్పు. అయితే ఇక సరే, అయితే నేను వాళ్ళని వెతికే పనిలో ఉంటాను, వాళ్ళు దొరికిన వెంటనే మీకు ఫోన్ చేస్తాను, అప్పటి వరకు మీరు కంగారు పడకండి, అమ్మమ్మ గారికి ధైర్యం చెప్పండి అంటూ ఇక అప్పు అయితే ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలో ఇంద్రాణి అయితే అడుగుతూ ఉంటుంది, ఏమైంది అపర్ణ, వాళ్ళ జాడ ఏమైనా తెలిసిందా అంటూ అడగంగానే, లేదు అంతా వెతుకుతుంది కానీ ఎక్కడా కనిపించలేదంట అత్తయ్య, నాకు కూడా అదే కంగారుగా ఉంది, రాజ్ కావ్య ఏమైపోయారని చాలా భయం వేస్తుంది, దేవుడా వాళ్ళకేమీ జరగకుండా చూడు, వాళ్ళని కాపాడు అంటూ అపర్ణనంగానే, పాపిష్టిదాన్ని నేనే, కావ్య వద్దని చెప్పినా వినిపించుకోకుండా పంపించాను, ఇప్పుడు ఏమవుతుందో ఏంటో, ఏం జరుగుతుందో అంటూ కంగారు పడుతూ ఉంటుంది ఇంద్రాణి. ఇంతలో ధాన్యలక్ష్మి, ప్రకాశం అందరూ కూడా చెప్తూ ఉంటారు, మీరు కంగారు పడకండి అత్తయ్య, మీరు అలా టెన్షన్ పడకండి, మన రాజ్ కావ్యకి ఏమీ జరగదు, ఆ దేవుడు అనేవాడే ఉంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరినీ కాపాడుతాడు, ఆయన అప్పు వెళ్ళింది కదా కాపాడుతుంది అంటూ ధాన్యలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇంతలో కళ్యాణ్ కూడా, నానమ్మ నువ్వు కంగారు పడకు నానమ్మ, మా పొట్టిది గట్టిది, అది కాపాడి తీసుకువస్తుంది, నువ్వు కంగారు పడకు అంటూ చెప్పంగాని ఇక ఇంద్రాణి కూడా అప్పు వెళ్ళిందన్న ధైర్యంతోనే, ఇంకా నేను ఇలా ఉన్నానురా, లేకపోతే నా పై ప్రాణాలు పైనే పోయుండేవి, రాజ్ కావ్యకి గనక ఏదైనా జరిగితే ఇక నేను జీవితంలో కోలుకోలేను అంటూ ఇంద్రాణి అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఈ మాటలు విన్న రుద్రాణి అయితే మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఏంటి, రాజ్ కావ్య ప్రమాదంలో ఉన్నారా, నాకు చాలా సంతోషంగా ఉంది,
ఇప్పుడు నేను అనుకున్నది సాధించినంత ఆనందంగా ఉంది. ఆ అడవిలోనే వాళ్ళిద్దరికి ఏదైనా జరిగితే ఇక నాకు ఎలాంటి అడ్డంకి ఉండదు. నేను కోరుకున్నట్టే నా కొడుకు ఈ ఆఫీస్కి ఈ ఇంటికి మహారాజు అవుతాడు. నేను కూడా యువరాణిలా ఇదంతా ఇంచక్క కూడా నా సొంతం చేసుకోవచ్చు అంటూ తన మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. సమయానికి రాహుల్ ఎక్కడ చచ్చాడో వీడితో కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలి అంటూ ఇక రాహుల్ని వెతుక్కుంటూ పైకి అయితే వెళ్తుంది. ఒరే రాహుల్, నీకు విషయం తెలుసా? అడవిలో రాజ్ కావ్య కూడా తప్పిపోయారంట. వాళ్ళు కనిపించడం లేదంట. వాళ్ళని చంపడానికి రౌడీలు కూడా తిరుగుతున్నారని కింద అందరూ కూడా కంగారు పడిపోతున్నారు. వాళ్ళు కంగారు పడినట్టే రాజ్ కావ్యకి ఏదైనా జరిగితే అప్పుడు బాగుంటుంది కదా, మనం అనుకున్నది నెరవేరుతుంది. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు రాజ్ కావ్య కూడా ఈ దెబ్బతో వెళ్ళిపోతే ఇక మనకి ఎలాంటి అడ్డు ఉండదు. ఇక ఎవ్వరూ కూడా ఆఫీసు విషయాలు కానీ ఇంటి విషయాలు కానీ పట్టించుకోరు. ఇక మనదే పెత్తనం అవుతుంది అంటూ ఇక వాళ్ళిద్దరూ కూడా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా ఇంతలో స్వప్న అయితే వస్తుంది. ఇక స్వప్న అయితే వాళ్ళిద్దరికి కూడా వార్నింగ్ ఇస్తుంది. మీరు అసలు మనుషులేనా? అక్కడ వాళ్ళిద్దరూ కనపడడం లేదని అందరూ కూడా కంగారు పడుతూ దేవుడికి మొక్కుకుంటూ వాళ్ళకి ఏం కాకూడదని అంత కంగారు పడుతూ ఉంటే మీరు మాత్రం సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారా? మీలాంటి వాళ్ళని ఆ దేవుడు కూడా క్షమించడు. మీ చావు కుక్క కన్నా హీనంగా ఉంటుంది అంటూ స్వప్న అయితే వాళ్ళిద్దరికి వార్నింగ్ ఇచ్చి అసహించుకుని వెళ్ళిపోతుంది. పర్వాలేదురా, ఈ తిట్లన్నీ మనకి కొత్త ఏంటి? మనకి మామూలే కదా అది తిట్టడం, మనం పడడం. దీంట్లో ఏముందిలే అంటూ వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక మరొక వైపు అడవిలో అయితే రౌడీలు రాజ్ కావ్యని వెతుకుతూ ఉండగా అనుకోకుండా రాజ్ కావ్య అయితే నిద్రపోతూ కనిపిస్తారు. ఒరే, మనకి మంచి అవకాశం. మన చేతులకి మట్టి అంటకుండా మనకి ఎలాంటి శ్రమ లేకుండా వీళ్ళే ఇక్కడ దొరికారా, హాయిగా నిద్రపోతున్నారు. ఈ నిద్రలోని వాళ్ళని చంపేస్తే ఇక మనకి ఎలాంటి అడ్డు ఉండదు. రాజు కూడా నిద్రపోతున్నాడు కాబట్టి ఈ కావ్యని ఎవరు చంపారో కూడా రాజుకి అర్థం కాదు. ఇక మనల్ని పట్టుకుంటాడన్న భయం కూడా ఉండదు. ఇప్పుడే ఈ కావ్యని చంపేయాలి అంటూ ఇక అందులో ఉన్న ఒక రౌడీ అయితే తన చేతిలో కత్తినైతే తీసుకుని కావ్య దగ్గరికి వెళ్లి పొడవబోతూ ఉండగా ఇంతలో రాజు అయితే ఆ కత్తిని పట్టుకుంటాడు. ఇక ఒక్కసారిగా రాజు చేతుల్లోంచి రక్తం రావడంతో కావ్య అయితే అరిసేసరికి ఇక రాజు కూడా ఆ రౌడీనైతే కొడతాడు. ఏమైందండి, మీకేమీ జరగలేదు కదా అంటూ కంగారు పడుతూ ఉండగా మీరు కంగారు పడకండి కళావతి గారు, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను అంటూ రాజు అయితే ఇక వాళ్ళతో ఫైటింగ్ అయితే చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి అప్పు అయితే పోలీసుల్ని తీసుకుని వచ్చేస్తుంది. ఇక అప్పు అయితే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తుంది. ఎవర్రా మీరు? ఎందుకు మక్కా బావని చంపాలని చూస్తున్నారు? నేనుండగా వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగనివ్వను, మీరెవరో చెప్పండి అంటూ వాళ్ళనైతే చితక్ కొడుతుంది అప్పు. వాళ్ళైతే నిజాన్ని బయట పెట్టరు. ఎప్పటికీ నిజాన్ని బయట పెట్టకపోయేసరికి మీకిలా కాదురా, పోలీస్ స్టేషన్లో ఉంటుంది కోటింగ్, అక్కడ మీరు ఎలా నిజాన్ని బయట పెట్టరో నేను చూస్తాను అంటూ అప్పు అయితే వాళ్ళని పోలీసులకి అప్పగిస్తుంది. ఇక రాజ్ కావ్యనైతే అడవిలోంచి బయటికి తీసుకువస్తుంది. అక్క, ఇంత ప్రమాదంలో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయకుండా ఏంటక్క ఇదంతా? మీకు గనుక జరగరానిది ఏదైనా జరుగుంటే అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను వచ్చేంత వరకు వాళ్ళకి ఫోన్ చేసేంత వరకు కూడా అమ్మమ్మ అత్తయ్య ఎంత కంగారు పడ్డారో తెలుసా? ఇదిగో ఫోన్ మీద ఫోన్ ఎలా చేస్తున్నారో చూడు అంటూ ఇక అప్పు అయితే ఫోన్ లిఫ్ట్ చేసి అత్తయ్య, అక్క బావ క్షేమంగానే ఉన్నారు. ఇప్పుడే వాళ్ళని ఆ రౌడీల నుంచి కాపాడాను. ఒక్క నిమిషం రావడం లేట్ అయితే ఈరోజు అక్క బావ కూడా మనకి దక్కేవారే కాదు అంటూ అప్పు అయితే చెప్పంగానే అప్పు, చాలా మంచి వార్త చెప్పావు అప్పు. వాళ్ళకి ఏమవుతుందో, వాళ్ళు అడవిలో ఏ పరిస్థితిలో ఉన్నారో అని నేను చాలా కంగారు పడుతున్నాను.
కానీ నువ్వు వాళ్ళని కాపాడి చాలా మంచి పని చేసావు అప్పు, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అంటూ అపర్ణ అంటూ ఉండగా, అదేంటత్తయ్య, ఇక్కడ కాపాడింది మా అక్క బావని, పరాయి వాళ్ళని కాదు కదా, మీరు రుణానుబంధాల వరకు వెళ్ళిపోతున్నారు. మీరు అలా మాట్లాడకండి అత్తయ్య, మీరు అలా మాట్లాడితే నన్ను వేరు చేసినట్టు అనిపిస్తుంది అంటూ అప్పు అయితే చెప్పంగానే, సరే సరే వాళ్ళని తీసుకుని వెంటనే ఇంటికి వచ్చేసేయమ్మా, మీకోసమే ఎదురు చూస్తున్నాను అంటూ ఇక చెప్పంగానే ఇంతలో ఇక అప్పు అయితే వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతుంది. రాజ్ కావ్య ఇద్దరు కూడా ఇంటికైతే వెళ్తారు. ఇంతలో రౌడీ ఫోన్కి యామిని అయితే ఫోన్ చేస్తుంది. యామిని ఫోన్ చేసి ఆ కావ్యని వేసేసారా, ఇంకా బ్రతికే ఉందా అంటూ అడుగుతూ ఉండగా ఆ ఫోన్ అయితే ఇక స్పీకర్ ఆన్ చేసి మాట్లాడమనడంతో రౌడీ అయితే మాట్లాడతాడు. ఇక యామిని మాట విన్న అప్పు అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే ఇదంతా చేయించింది ఈ యామిని అన్నమాట, అంటే అక్కని చంపించాలని చూసిందన్నమాట, దీన్ని వదిలిపెట్టకూడదు అంటూ ఇక ఫోన్ ఆఫ్ చేసి రౌడీలను అయితే పోలీస్ స్టేషన్ లో పడేస్తుంది. అప్పు అయితే ఇక పోలీస్ స్టేషన్ లో పడేసి ఇక ఇంటికైతే తిరిగి వస్తుంది. ఇంతలో ఇక రాజ్ కావ్య ఇంటికైతే వస్తారు. ఇక వాళ్ళని చూసి ఇక అపర్ణ ఇంద్రాణి అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు. మనవడా, మళ్ళీ మిమ్మల్ని ఎక్కడ చూడలేనో, మీకు ఏ ప్రమాదం జరుగుతుందో ఈ ముసలి గుండె తట్టుకోలేదేమో అని నేను చాలా కంగారు పడ్డానురా, మీకు ఏదైనా అవుతే ఈ ముసలి గుండె అక్కడికక్కడే ఆగిపోతుంది అంటూ చెప్పంగానే, అయ్యో నానమ్మ, ఎందుకు కంగారు పడుతున్నావు, మేమిద్దరం క్షేమంగానే వచ్చాము కదా, నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు, ఏదో అనుకోకుండా అలా జరిగింది. అయినా కళావతి గారు నేను ఆ రౌడీని చితక్కొడతానని చెప్పినా వినిపించుకోకుండా ఎక్కడ ప్రమాదంలో పడతానో అని తీసుకువెళ్ళిపోయారు, లేకపోతే ఇంతవరకు వచ్చుండేదే కాదు అంటూ ఇక రాజనంగానే, అదే రామన్నవడా, గతంలో జరిగినట్టే మళ్ళీ యాక్సిడెంట్ అయి నువ్వు లోయలో పడిపోతే గతం మర్చిపోతావని ఇప్పటికే చాలా బాధపడింది కదా కళావతి, మళ్ళీ బాధపడాలని నిన్ను వెళ్ళనిచ్చుండదులే, అప్పుడే తను ఎంతగానో బాధపడింది, మళ్ళీ ఇప్పుడు ఏదైనా జరిగితే ఇక ఎవరికి తట్టుకునే ఓపిక కూడా లేదు రమణవడా అంటూ ఇక ఇంద్రాని అనంగానే ఆ మాటకి రాజుకైతే అనుమానం వస్తుంది. ఇదేంటి పదే పదే గతంలో జరిగినట్టు అంటున్నారు, ఎవరికి తట్టుకునే ఓపిక కూడా లేదు అంటున్నారు, అంటే గతం గురించి, నా గతంలో జరిగిన విషయాల గురించి అన్నీ కూడా వీళ్ళకి తెలుసు, కానీ ఎవరూ కూడా నా దగ్గర నిజాన్ని బయట పెట్టడం లేదు, ఎవరూ కూడా నిజాన్ని చెప్పడం లేదు, నేనే ఎలాగైనా నిజాన్ని తెలుసుకోవాలి అంటూ రాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. సరే మీ ఇద్దరూ ఫ్రెష్ అవ్వండి, ఇద్దరు ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళండి, మనవడా నువ్వు సాయంత్రం వెళ్దు గాలే, వెళ్ళి రూమ్లో ఫ్రెష్ అవ్వు అంటూ చెప్పంగానే ఇక రాజ్ అయితే తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు. ఇక కావ్య కూడా ఫ్రెష్ అవుతుంది. ఇంట్లో ఇక అప్పు అయితే కావ్య దగ్గరికి అయితే వస్తుంది. ఇక కావ్య దగ్గరికి వచ్చి, అక్క మనం అనుకున్నదే నిజమైంది అక్క, మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించింది యామినియే అంటూ చెప్పంగానే, అనుకున్నానప్పు అదే ఇలాంటి ప్రయత్నం చేస్తుందని, నడ్డు లేకపోతే మీ బావగారిని తన సొంతం చేసుకోవాలని ప్రయత్నించుంటుంది, నేను తనకి అడ్డుగా ఉన్నాను కాబట్టి నన్ను చంపించేస్తే ఇక వాళ్ళ పెళ్లికి ఎలాంటి అడ్డు ఉండదని నిర్ణయించుకుంటుంది, నా భర్తని తన సొంతం చేసుకోవాలి అనుకుంది, తనకి ఆయనకి సంబంధం లేకపోయినా లేనిపోని బంధాలు కల్పించి తను తన బావంటూ చెప్పి తన్ని కుటుంబానికి కూడా దూరం చేసి ఇంత నాటకం ఆడుతుంది, ఈ కుటుంబమే ఆయన కుటుంబం అని, నేను ఆయన భార్యనని తెలియకుండా చేసింది, ఈ విషయాన్ని చెప్తే ఆయనకి ప్రమాదం అన్నట్టు బెదిరిస్తుంది, ఆయనకి గతం బలవంతంగా గుర్తు చేస్తే ప్రాణానికే ప్రమాదం అన్న ఒకే ఒక్క కారణంతో నేను ఈ విషయాన్ని చెప్పలేకపోతున్నాను, లేకపోతే ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పేసేదాన్ని అంటూ ఇక కావ్య అనంగానే,
లేదక్క, ఇప్పుడు జరిగింది మొత్తం బావగారితో చెప్పవలసిందే. నిన్ను చంపడానికే ప్రయత్నిస్తుందా? నిన్ను చంపడానికి ప్రయత్నించింది యామిని అని బావగారితో చెప్పేస్తాను అంటూ ఇక అప్పు అనంగానే, అప్పు నువ్వు మీ బావగారితో చెప్తే నా మీద ఒట్టే అంటూ కావ్య అయితే ఇక అప్పు చేత అయితే ఒట్టు వేయించుకుంటుంది. ఇక అప్పు చేత ఒట్టు వేయించుకునేసరికి ఇక ఏమీ మాట్లాడలేక అప్పు అయితే మౌనంగా ఉండిపోతుంది. ఏంటక్క ఇదంతా? బావగారికి నిజం చెప్పనివ్వవు, నువ్వే తన భార్యవని తెలిస్తే, ఇదంతా యామిని ఆడిస్తున్న నాటకం అని తెలిస్తే బావగారు ముందు జాగ్రత్తగా నిన్ను ఎప్పటికీ బాధ పెట్టకుండా ఆ యామిని నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తారు కదా, ఎందుకు నువ్వు ఇలా ఆపేస్తున్నావు అంటూ అప్పు అయితే అడుగుతూ ఉంటుంది. నీకు తెలిసిందే కదా అప్పు, యామిని ఎంత దుర్మార్గురాలో, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తుందో అన్నీ నీకు తెలుసు కదా. మరి తెలిసినప్పుడు కూడా ఎలా నువ్వు ఇంత అజాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నిస్తున్నావు? మీ బావగారికి ఆయనంతటా ఆయనకే గతం గుర్తు రావాలి తప్ప మనం గుర్తు చేసే ప్రయత్నం చెయ్యడం కానీ నిజం చెప్పే ప్రయత్నం కానీ చెయ్యకూడదు అంటూ కావ్య అంటూ ఉంటుంది. ఈ మాటలైతే రాజు వినేస్తాడు. అంటే ఇది నా కుటుంబమా? కళావతి గారు నా భార్య, యామిని అన్ని కట్టుకథలు కనిపించిందా? ఈ విషయం చెప్పడానికి నాకెక్కడ మళ్ళీ హెల్త్ ప్రాబ్లం అవుతుందో అని వీళ్ళు కంగారు పడుతున్నట్టున్నారు. నా దగ్గర నిజాన్ని దాచిపెట్టారు. యామిని కళావతి గారిని చంపాలని చూస్తుందా? నా భార్యను చంపేసి తను నాకు దగ్గరవ్వాలని చూస్తుందా? తనని ఎట్టి పరిస్థితిలో కూడా వదిలిపెట్టకూడదు అంటూ రాజ్ అయితే ఇంట్లో ఎవరికి చెప్పకుండా అయితే వెళ్ళిపోతాడు. ఇంతలో ఇక రాజ్ ఇంటికి వెళ్ళేసరికి యామిని కూడా ఇంటికైతే వచ్చేస్తుంది. ఏంటి బావా, ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ స్నేహితుడిని కలిసి వస్తానని చెప్పావు, నన్ను ఆ రిసార్ట్ లోనే ఉండమని చెప్పావు, కానీ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడమే కాకుండా తిరిగి ఇంటికి వచ్చేస్తావా? ఒక ఆడపిల్లని రిసార్ట్ లో ఒంటరిగా వదిలేశానన్న బాధ కూడా లేకుండా, భయం లేకుండా ఎలా ఉండగలిగావు బావా? నేను అక్కడ ఎలా ఉండగలను అనుకున్నావు? నీ బాధ్యత ఇదేనా? నీ కోసం, నీ ప్రేమ కోసం నేను తప్పించిపోతూ ఉంటే నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నా ఆ కావ్య వెనకాలే తిరుగుతావా? ఆ కళావతి నీకు ఎక్కువైపోయిందా? నిన్ను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకున్నా నా తల్లి తండ్రి కన్నా, నాకన్నా నీకు ఆ కళావతి ఎక్కువైపోయిందా అంటూ ఇక అడుగుతూ ఉంటుంది యామిని. ఇక రాజు అయితే కోపంగా యామిని చంపైతే పగలగొడతాడు. ఏంటి, చిన్నప్పటి నుంచి నీ తల్లి తండ్రి నన్ను పెంచారా? నన్ను పెళ్లి చేసుకుంటానని బావా బావా అంటూ నువ్వు నా చుట్టూ తిరిగావా? అసలు ఎలా మాట్లాడుతున్నావో? నా భార్యని చంపడానికి నీకు మనసెలా ఒప్పింది? తనను చంపించడానికి రౌడీల్ని పెట్టి తనని నాకు దూరం చెయ్యాలని ప్రయత్నించావు. నా కుటుంబానికి నన్ను దూరం చేశావు. కళావతి నా భార్య అని నీకు తెలిసి, నా కుటుంబం అంతా కూడా నా కోసం బాధపడుతున్నారని తెలిసి ఎలా నటించగలిగావు యామిని? నువ్వే నటిస్తున్నావు అంటే నీ తల్లి తండ్రి ఇంకా దారుణంగా నటిస్తున్నారు. అసలు వీళ్ళు కన్న తల్లి తండ్రేనా? కూతురు కోరుకుంది కదని పరాయి అమ్మాయి భర్తని తీసుకువచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు అంటే వీళ్ళు ఎంతగా దిగజారిపోయారో అర్థమవుతుంది. నువ్వు ఇంత నీచంగా నికృష్టంగా ఆలోచిస్తున్నావు అంటే ఇది నీ తల్లి తండ్రి పెంపక లోపమే. వాళ్ళే ఇంత నీచంగా ఆలోచిస్తున్నారు అంటే ఇక నువ్వు అంతకన్నా దారుణంగా ఆలోచిస్తావు. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. పరాయి అమ్మాయి భర్త కోసం తనని చంపేయాలని ప్లాన్ చేస్తావా? నువ్వు అసలు మనిషివేనా? నువ్వు అసలు ఇలాంటి పనులు ఎలా చెయ్యగలుగుతున్నావు? నన్ను సొంతం చేసుకోవడానికి నా కుటుంబాన్ని బాధ పెట్టడమే కాకుండా నా భార్యను చంపించడానికి కూడా దిగజారిపోయావు. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ముఖ్యంగా ఇన్ని రోజులు మీ అమ్మా నాన్నని ఆంటీ అంకుల్ అని పిలిచాను. వాళ్ళే నన్ను పెంచారు అన్న నమ్మకంతో వాళ్ళని నా తల్లి తండ్రి కన్నా
ఎక్కువగా గౌరవించాను. కానీ అవన్నీ తలుచుకుంటూ ఉంటేనే అసలు నేను ఇలా ఎలా చెయ్యగలిగానని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. మిమ్మల్ని సొంత వాళ్ళు అనుకున్నందుకు, వీళ్ళని ప్రేమగా పిలిచినందుకు అసలు నేను ఇంతగా ఎలా మోసపోయానా అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నిన్ను చూస్తూ ఉంటేనే చంపేయాలన్నంత కోపంగా ఉంది. కానీ నిన్ను చంపను. నువ్వు జీవితాంతం కుమిలిపోయి ఏడ్చేలా చేస్తాను. నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను. నా భార్య ఇన్ని రోజులు బాధపడేలా చేశావు, నువ్వు కూడా అదే విధంగా బాధపడేలా చేస్తాను. నీకు ప్రేమించిన వ్యక్తి దూరం అవుతే ఎలా ఉంటుందో, ఒక కుటుంబం బాధపడితే ఆ కుటుంబం బాధ ఎలా ఉంటుందో తెలిసేలా చేస్తాను అంటూ ఇక రాజ్ అయితే యామినికి వార్నింగ్ ఇస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని ఒక్క లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.